నీ పేరేంటి? ఓకే, సహస్ర, రైట్. నైస్ నేమ్. ఓకే, ఏ స్కూల్ చదువుతున్నావు? 5th క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా అంటున్నాను, జస్ట్ ఫాలో నా వాయిస్. ఓకే. సా నో, కొద్దిగా జాగ్రత్త కాన్సన్ట్రేషన్ పెట్టి. సా ఓకే, ఫస్ట్ డే క్లాస్ ఇలానే ఉంటుంది, బట్ పాడగా పాడగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ కొద్దిగా ఎవరికైనా ఇదిగా కొత్తగానే అనిపిస్తుంది. ఓకే. సా పా సా ఇంకొద్దిగా రీచ్ అవ్వాలి పైన. సా సా పా సా ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ ఒకసారి మనం వినాయకుడికి నమస్కారం చేసుకొని అప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. జస్ట్ ఒక్కసారి వినాయకుడి శ్లోకం ఉంది కదా, గణపతి శ్లోకం, అదొక్కసారి అనిపిస్తాను. అది నువ్వు జస్ట్ యాస్టీస్ గా అనుకుంటూ నమస్కారం పెట్టుకో గణేశుడికి, బాగా రావాలని చెప్తాను. శుక్లాంబరధరం విష్ణు శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే, సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం 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 గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదంతం భక్తానాం అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే ముపాస్మహే ముపాస్మహే. రైట్. ఫస్ట్ మనకి ఒక లెవెల్ కి, అంటే మనం మామూలుగా బయట ఎక్కడన్నా సాంగ్స్ పాడాలన్నా సరే, కీర్తనలు పాడాలన్నా సరే, టీవీలో చూస్తూ ఉంటావు కదా, కీర్తనలు పాడుతుంటారు కదా చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే డైరెక్ట్ గా సాంగ్స్ మొదలు పెట్టరు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకి మనం రోజు ఏదైనా ఎక్సర్సైజ్ ఎలా చేస్తాం మామూలుగా మార్నింగ్ బాడీ జస్ట్ మూమెంట్స్ కోసం, అలాగా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఎలా చేస్తాం, సేమ్ అలాగే మనకి మ్యూజిక్ లో కూడా మన గొంతు ఇది ఓకల్ ఇదంతా సాఫ్ అవ్వడానికి, క్లియర్ గా మనకు అలవాటు పడడానికి ఫస్ట్ మనకి ఓకల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అదేంటంటే మనకి నువ్వు ఆ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయగా చేయగా నీకు మంచి బ్రీతింగ్ మీద పట్టు దొరుకుతుంది. ఇంకా నువ్వు ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఎక్సర్సైజెస్ ఇవన్నీ అలవాటు పడిన తర్వాత నువ్వు చిన్న చిన్న కీర్తనలు నువ్వు పాడగలవు. అది కూడా బ్రీత్ కంట్రోల్ చేసుకుంటూ నువ్వు పాడగలవు అన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనకి ఎక్సర్సైజ్ సరళీ స్వరాస్. ఫస్ట్ టాపిక్ మనకి
కర్ణాటక సంగీతంలో సరళి స్వరాస్ అని ఉంటాయి. ఇది మనకి అందించిన వారు పురంధరదాస్ గారు. పురంధరదాస్ గారు అనే ఆయన మనకి కర్ణాటక సంగీతంలో ఈ టాపిక్ సరళి స్వరాలు ఆయన ఇచ్చారు. మనం ఇది ఏ రాగంలో నేర్చుకుంటున్నామంటే మాయా మాలవ గౌల రాగం. ఏ రాగం? మాయా మాలవ గౌల రాగం. సో ఫస్ట్ నేను అన్నట్టు ఒకసారి సారీ గమా పాద నీసా అగైన్ సారీ గమా పాద నీసా. ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ మామూలుగా సపోజ్ గా నువ్వు ఏదైనా మెట్లు ఎక్కుతున్నట్టు అనమాట, క్లైంబింగ్ లాగా. ఇది ఇంక్రీజింగ్ వే. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఇలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నట్టుగా పాడాలి ఊహించుకుంటూ. నెక్స్ట్ దీన్నే మళ్ళీ మనం అక్కడ ఎక్కాం కాబట్టి దిగాలి కాబట్టి, సో మళ్ళీ ఆ పైనుంచి మళ్ళీ కిందకి రావాలి. సాని దాపా మాగ రీసా. ఓకే, టోటల్ గా ఎన్ని స్వరాలు ఉన్నాయి కౌంట్ చేయి. అప్ టు నీ వరకు కౌంట్ చేయి. ఓకే, టోటల్ గా 7 స్వరాస్ ఉంటాయి. అప్ టు నీ వరకు 7 ఉంటాయి. పైన సా అనేది 8 కిందకు వస్తుంది. వీటిని ఏమంటామంటే మనం సప్త స్వరాలు అంటాం. ఓకే, వీటిని మనం సప్త స్వరాలు అంటాం. మళ్ళీ అగైన్ మనం ఇంకోసారి సా రీ గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రీ సా. ఓకే, ఇవి సప్త స్వరాలు. వీటిలో మనకి మళ్ళీ తాళం ఉంటుంది. అంటే ఫస్ట్ మనం స్వరాల మీద బాగా పట్టు, మనకి ఆ లెవెల్ గనక పట్టు మీద దొరికితే తాళం మనకి ఈజీగా వేసేయచ్చు. అది ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ స్పీడ్. మనకి ఆది తాళం అని ఉంటుంది. సరళి స్వరాలకి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఆది తాళం. తాళం అంటే చూస్తాం కదా, టైస్ ఇలాగా కొడుతుంటారు. ఎస్. సో సో ఫస్ట్ మనం తాళం నేర్చుకుందాం, ఆది తాళం. సో మనం కౌంట్ చేద్దాం, ఫింగర్స్ కౌంట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఫస్ట్ బీట్ మీద 1 1, ఫస్ట్ బీట్ మీద 1 1, లిటిల్ ఫింగర్ మీద 2, ఓకే, రింగ్ ఫింగర్ మీద 3, మిడిల్ ఫింగర్ మీద 4. ఓకే, మళ్ళీ అగైన్ 1 2 3 4. నువ్వే ఒకసారి
ఎస్. ఆఫ్టర్ దట్ ఇంకా సగం తాళమే ఉంది. నెక్స్ట్ అగైన్ 5, ఓన్లీ సింగిల్ బీట్ 5, 5, 6, 7, 8. ఇది మనకి ఆది తాళం కౌంట్. ఇంకోసారి వేసి చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, అగైన్ నువ్వు కూడా నాతో పాటు వెయ్యి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఒకసారి నువ్వు వేసి చూపించి నాకు తాళం కౌంట్ చేయి. ఓకే, ఇప్పుడు ఆ తాళాన్ని మనము నెంబర్స్ తీసేసి వాటి ప్లేస్ లో స్వరాస్ పెట్టి కౌంట్ చేయాలి. మళ్ళీ సా, రి, గా, మా, పా, దా, నీ, సా. ఓకే, మళ్ళీ అగైన్ నువ్వు కౌంట్ చేయి ఇప్పుడు. మనకి ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనుకున్నాం కదా, అంటే స్టెప్స్ ఎక్కడం, స్టెప్స్ దిగడం. సో ప్రాసెస్ ఒకటే, ఎక్కేటప్పుడు సేమ్ ప్రాసెస్. సా, రి, గా, మా, పా, ద, ని, సా. ఇప్పుడు దిగడం ఆ ప్రాసెస్. సా, ని, ద, ప, మా, గ, రి, సా. తాళం ఎప్పుడైనా సరే ఇలాగా రివర్స్ లో ఎండ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి ఇది ఫస్ట్ స్పీడ్ అన్నమాట. అంటే ఫస్ట్ స్పీడ్ అంటే ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క బీట్, ఒక్కొక్కసారి హ్యాండ్ మూమెంట్, అంటే ఒక్కొక్క బీట్ మీద నువ్వు ఒక్కొక్క స్వరం పెట్టి పాడతావు. దాన్ని ఫస్ట్ స్పీడ్ అంటారు. ఓకే, ఒక్కసారి పాడి చూపిస్తాను, జాగ్రత్తగా చూ. సారీ గా మా పా దా నీ సా, సా నీ దా బా మా గా రి సా. ఇలా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు నువ్వు సా రి గా మా పాడు. ఓకే, పా దా నీ సా, ఇప్పుడు క్లైంబింగ్ డౌన్. సా నీ దా పా మా గా రి సా. ఓకే, మళ్ళీ అగైన్. సా రి గా మా పా దా నీ సా, సా నీ దా పా మా గా రి సా. ఓకే, సా రి గా మా పా దా నీ సా. ట్రై చేయి పాడడానికి. సా, సా నీ దా పా మా గా రి సా. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ స్పీడ్ బాగా స్వరాస్ గానీ ఈ తాళం గానీ ఫస్ట్ స్పీడ్ బాగా వస్తే అప్పుడు నువ్వు సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ లోకి ఈజీగా పాడేయగలవు. సెకండ్ అండ్ థర్డ్ స్పీడ్స్ ఈజీగా పాడేయగలవు. ఓకే, మనం ఒక 10 స్వరాలు చెప్తారు.
జంట స్వరం. ఏంటండి? జంట స్వరాలు చెప్తారా మ్యామ్? ఫస్ట్ ఓకే తాళం ఓకే ఓకే. ఫస్ట్ స్పీడ్ అండి. ఫస్ట్ ఓకే. సో ఇప్పుడు మనం సరళి స్వరాలు అయిపోయాయి కాబట్టి సరళి స్వరాల తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జంట స్వరాస్. ఓకే. ఈ జంట అని అంటేనే మామూలుగా కపుల్ అంటే డబుల్ టైమ్స్ అన్నమాట. జంట అంటే ఇంగ్లీష్ లో కపుల్. సాని డబుల్ చేయడం, డబుల్ చేసి పాడడం, రీని డబుల్ చేసి పాడడం అలాగా. ఓకే. ఇప్పుడు అందులో కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఒకటి మనకు ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్సర్సైజ్ జంట స్వరంలో. అందులో కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ స్పీడ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ స్పీడ్ నేర్చుకుందాం. ఫస్ట్ స్పీడ్ అంటే సాకి ఒక టూ సాస్ 2 రీస్ పాడతాం కాబట్టి సా సా రీ రీ అని వస్తుంది మనకి తాళం. ఇప్పుడు సా సా రీ రీ అంటే ఫస్ట్ స్వరం కంటే సెకండ్ స్వరం కొద్దిగా నొక్కి పాడాలి, నొక్కి పాడాలన్నమాట. జంటలో ఇదే జంటల స్వరాలకి దీనికి కొద్దిగా లిటిల్ గమకం అని కూడా అంటారు. సో సెకండ్ స్వరాన్ని కొద్దిగా నొక్కి ప్రెస్ చేసుకుంటూ పాడాలి. సా సా రీ రీ గా గా మా మా. కొద్దిగా ట్రై చేయాలి. సా సా రీ రీ గా గా మా మా. పా పా దా దా. నీ నీ సా సా. మళ్ళీ అగైన్ సా సా రీ రీ గా గా మా మా. పా పా దా దా. నీ నీ సా 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 నీ నీ దా దా పా పా. మా మా గా గా రీ రీ సా సా. అంటే ఫస్ట్ వచ్చేది కానీ కొద్దిగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. వెనకాల స్వరానికి గమ్మకం ఇవ్వడానికి ట్రై చేస్తూ పాడు. ఎందుకంటే ఇది జంట స్వరాల్లో ఇది కంపల్సరీ అన్నమాట. ఈ గమ్మకం అనేది కంపల్సరీగా అది ఫ్యూచర్ మొత్తం ముందు సిలబస్ లో నీకు జంట మీద చాలా వస్తాయి. కీర్తనలు కానీ ఏమైనా సరే అందులో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడే ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ లో పెట్టేసుకుంటే నీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. సా సా రీ రీ గా గా మా మా. పా పా దా దా. నీ నీ సా సా. చెప్పండి మ్యామ్. ఒకటి తారాస్థాయి చెప్తారా? తారాస్థాయి ఫస్ట్. ఓకే. తారాస్థాయి
ఆఫ్టర్ జంట స్వరాస్ తర్వాత ధాటు స్వరాస్ అయిపోయిన తర్వాత మనకి ఆ తారస్థాయి స్వరాస్ నేర్చుకుంటాం. తారస్థాయి స్వరాస్ అంటే ఆ ఏం లేదు, ఇప్పుడు ఉన్న స్వరాన్ని దాని ఈక్వల్ లెంత్ తో పైన పాడాలి. మనం ఎలాగో మనకు ఒక తారస్థాయి స్వరం అలవాటైంది, ఏది పైన సా. మామూలుగా మనం సా పా సా అంటున్నాం కదా. ఎస్, ఆ పైన సానే దాని పైన దాని మీద చుక్క ఉంటే గనక అది తారస్థాయి కిందకి వస్తుంది. అదే నార్మల్ సా మీద ఎటువంటి చుక్క లేకపోతే అది సాధారణ సా అన్నమాట, అంటే నార్మల్ సా. నువ్వు నార్మల్ గా పాడు. అదే ఏదైనా సరే స్వరం మీద డాట్స్ ఉన్నాయనుకో, వాటిని నువ్వు హై పిచ్ లో పాడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రీ మీద కూడా నీకు డాట్ ఉంటుంది. ఇన్ని రోజులు నీకు ఒక సా ఒక్కటే పరిచయం పైన, బట్ ఇప్పుడు రా రీ మీద కూడా నువ్వు పాడొచ్చు, రీ మీద కూడా ఉంటుంది. సరి గా మా పద ని సా 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 మళ్ళీ అగైన్ సరి గా మా సరిగమ పదని వరకు కామని. సరి గా మా పద ని సా సా అగైన్ మళ్ళీ సా దా ని సా రి మళ్ళీ దా దా ని సా రి సా ని దా పా. రీచ్ అవ్వాలి ఇంకా. దా ని సా రి సా ని దా పా సా ని దా పా మా గ రి సా. మళ్ళీ ఇంకొకసారి, కొద్ది కష్టమే కానీ ఇది ట్రై చేయాలి మళ్ళీ. సరి గా మా పద ని సా 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 దా ని సా రి. దా నీళ్ళు కామనే. దా నీళ్ళు మనం పదనిస్సులో ఎలా పాడతామో, పదనిస్సులో దాని ఎలా పాడతామో వాటి మీద డాట్స్ ఏమి ఉండవు. దా ని సా రి సా ని దా పా సా ని దా పా మా గ రి సా. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే మ్యామ్, ఒక కీర్తన ఏదన్నా పడుతుంది.
ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడో వారి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడో వారి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. గామెడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి. గామెడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి. చీమ కుట్టెనని తన చెక్కిట గన్నీరు జారి. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జారి. వేమరువా పోగువాని వేడు వెట్టరే. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జారి. వేమరువా పోగువాని వెడ్డు వెట్టరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడో వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే.